అవన్నీ తర్వాత. సార్ పిఠాపురం వరం 0 నాగబాబు నారాయణ కామెంట్స్ కూటమి పార్టీల ఫైట్ బాలయ్య పదవి. ఇది కూడా ఇట్లాంటిదే. ఈ తగాదాల్లో ముందు నుంచి అతి ముఖ్యం మొదలైంది పిఠాపురమే. ఎందుకంటే అక్కడ ఒక ఎమ్మెల్యే అంతకుముందున్న తెలుగుదేశం ఆయన వర్మన్ కాదని పవన్ కళ్యాణ్ స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఇంకక్కడ తిరుగు ఏముంటుంది, ఇంకెవరన్నా వెళ్తే టికెట్ వీళ్ళకా అని తప్ప. వాస్తవానికి 2019లో కూడా పవన్ కళ్యాణ్ హఠాత్తుగా గాజువాకి వెళ్ళారు. ఆయన గాజువాకి వెళ్ళి చేస్తారనే చాలామంది అనుకోవాలి. సరే అదే అయిపోయింది అనుకోండి. పిఠాపురం ఆయన ఎంపిక చేసుకున్నారు, తన వారాహి మీద కూడా తిరిగారు. ఆయన వచ్చిన తర్వాత ఈ వర్మ చాలా అంతర్గతంగా పోరాడారు, బయట పోరాడారు, నేను ఎవరికి లోబడిని అన్నారు. కాకపోతే ఒకటైతే కనిపిస్తుంది, అతను తన పునాదిని నిలబెట్టుకుంటున్నారు. అనేక సందర్భాల్లో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన సమస్య తీసుకుంటే అదే పిఠాపురంలో ఒక దళితుడిని ఎలక్ట్రీషియన్ ఎవరినో చంపేశారు, అందరూ మాట్లాడారు. అప్పుడు కూడా దాన్ని తీవ్రంగా తీసుకొని అధికార వ్యవహారంగా చూశారు తప్ప రాజకీయ సామాజిక కోణం చూడలేదు. ఇప్పుడు వర్మనే 0 చేశాం మీరెంత అని మంత్రి నారాయణ అన్నారు అని ఒక వైరల్ అవుతున్నటువంటి ఒక సంభాషణ. 0 చేశారో లేదో మీ పార్టీ నాయకుడిని మీరే 0 చేసామని చెప్పుకుంటే మనుషులు ఎవరైనా సరే ఆ పార్టీకి అటువంటిది రాకూడదు కదా. అది బయటకు వచ్చాక వర్మ మళ్ళీ తన సమాధానం తనేదో చెప్పాడు. కానీ ఇక్కడ వర్మను 0 చేయడం అనేది ముందుకు వచ్చింది. కానీ అసలు తగాదా నారాయణకు నాదెండ్ల మనోహర్కు మధ్యలో అన్నది దీంట్లో మరింత రక్తి కట్టే విషయం. సో దాంతో ఇప్పుడు మీడియాలో చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఇది అసలు సెటిల్ కావట్లేదు. ఎందుకంటే ఈయనేమో ఆ జిల్లాకు పార్టీ తరఫున ఇన్ఛార్జి, ఆయనేమో జనసేన తరఫున ఇన్ఛార్జి, ఆయనేమో రాజకీయాలు ప్రభుత్వం సినిమాలు అన్నీ చూసుకోవాలి కాబట్టి ఈయనకు అప్పగించారు. ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఏదో కాల్పుల విరమణ ఒప్పందంలాగా వీళ్ళందరూ కూర్చొని పిఠాపురంలో ప్రశాంతంగా ఉండాలని అవగాహనకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయినా అది రాలేదు. నెల్లూరులో ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి మనం చెప్పాలంటే. ఈ రేషన్ బియ్యం అనే సమస్య నెల్లూరులో పుట్టింది వాస్తవంగా. దాని పరిష్కారం ఆయన వైజాగ్లో చెప్తున్నారు. కానీ సో వీటన్నిటితో నాగబాబు కూడా ఏదో అన్నారని వర్మ దానికి కూడా మొదట ఆ రోజు అప్పటి నుంచి అంటే ఎవరన్నా అనుకుంటే వాళ్ళ మీద జాలి పడాల్సిన కర్మ అనడం వల్ల సార్ రాష్ట్రానికి కర్మ పట్టకుండా చూడమని మనం అడిగేది. ఇప్పుడు వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం వాళ్ళు, అసలు ఈ చర్చలు ఏంటి సార్? ఈ విధంగా ఒకరినొకరు మీరే అనుకుంటుంటే ఇంకా మిమ్మల్ని మీరే అనుకోవటము వైసీపీని అంటాం తప్ప రాష్ట్రం గురించిన చర్చ ఎక్కడ పోతుంది? ఇక్కడ ఈ కూటమి పార్టీలు కూటమిలో అంతర్గతంగా, నెల్లూరుదేమో జనసేనలో అంతర్గతం. తిరుపతిలో ఏం జరుగుతుందో కొంతమంది అటు సైడు కొంతమంది ఇటు సైడు. నిజంగా ఇంత అస్తవ్యస్త పరిస్థితి ఇంత తొందరగా రావడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వీళ్ళందరూ ఇలా ఉండగా నందమూరి నరసింహం బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని హిందూపురంలో ఎక్కడ చూసినా పోస్టర్లు. నేను ఇంతకుముందు కూడా చెప్పా కదా, ఆయన నాకు అధికార యోగం ఉందని పాపం ఆయనకి ఎప్పుడో చెప్పారు. అల్లుడికి వస్తే నీకు వచ్చినట్టే కదా అని చెప్పేవాళ్ళు చెప్తున్నా. కానీ అది ఎప్పుడో ఒకసారి ఆయన అభిమానులు కొంచెం దాన్ని బయటికి తీసుకొస్తుంటారు. సో అది కూడా ఒకటి జరుగుతుంది. ఈ 2 ఏళ్ళు కూడా చేరుతూ అది కూడా ఒక కారణం. 2 ఏళ్లలో ఒకసారి మంత్రివర్గ విస్తరణ చేస్తారా లేదా అని. సో వీటన్నిటితో కూటమిలో ఇందాక మనం చర్చించింది కులాల కోణం అయితే, ఇది రాజకీయంగా కూడా వీళ్ళ మధ్యలో వచ్చినటువంటి దీనివల్ల అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు వాళ్ళు పార్టీలు బాగానే ఉంటాయండి, నకిలీ మద్యం అనే సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళు ఒరిజినల్ తెలుగుదేశమా కోవర్ట్ల విషయం పక్కన పెట్టినా నకిలీ మద్యం తాగిన ప్రజలైతే పోతారు కదా, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అయితే పోతుంది కదా. 16 నెలలు ఎందుకు చేశారని. కాబట్టి ఇదేదో మీ ఇంటర్నల్ అఫైర్స్ లాగా భావించి ఇలా పెంచుకుంటూ పోవడం అన్నది మటుకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది దాచేస్తే కూడా దాగదు. ఎందుకంటే లోపల ఏదైనా దెబ్బ తగిలితే మందేసుకోవాలి. కానీ ఏమీ లేదు ఇంకెవరో కల్పించారంటే అది ఇంకా పెరుగుతుంది అంతే.